నమస్తే, వెల్కమ్ టు విజిల్. రాజ్యాంగ దినోత్సవం అంటే ఏంటి? ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన ఎందుకు ప్రత్యేకంగా రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాం? రాజ్యాంగ సభ అంటే ఏంటి? ఈ విషయం సగటు భారతీయులు తెలుసుకోవాల్సిందే. ప్రతి ఏటా నవంబర్ 26వ తేదీన ప్రత్యేక రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటాం. 1949లో భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26న రాజ్యాంగ సభ అంగీకరించింది. అయితే ఇది 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాతలైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు రాజ్యాంగ సభ సభ్యులకు నివాళి అర్పించడం ద్వారా రాజ్యాంగ దినం జరుపుకుంటారు. అలాగే రాజ్యాంగంలోని హక్కులు, కర్తవ్యాలు, మౌలిక సూత్రాల గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. ప్రజాస్వామ్యవాదం, సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ వంటి విలువలను గుర్తు చేయడమే రాజ్యాంగ దినోత్సవం ప్రథమ కర్తవ్యం. ఇక రాజ్యాంగ సభను తొలిసారి 1946లో ఏర్పాటు చేశారు. ఆ సభలో 389 మంది సభ్యులున్నారు. ఆ సభకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షులు. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వ్యవహరించారు. రాజ్యాంగం తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇక మొత్తం 395 ఆర్టికల్స్ను ప్రాథమికంగా రూపంలో ఆమోదించారు. భారత రాజ్యాంగంలో చాలా ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన రాజ్యాంగం, అలాగే ఫెడరల్, యూనిటరీ లక్షణాల సమ్మేళనం కూడా. రాజ్యాంగంలో మౌలిక హక్కులకు పెద్దపీట వేశారు. సమానత్వం, స్వేచ్ఛ, దోపిడీకి వ్యతిరేక హక్కు, మత స్వేచ్ఛ, సాంస్కృతిక, విద్యా హక్కులు, రాజ్యాంగ న్యాయ పరిరక్షణ, రాష్ట్ర విధాన మార్గదర్శక సూత్రాలు, 11 మౌలిక కర్తవ్యాలు, స్వతంత్ర న్యాయ వ్యవస్థ, స్వతంత్ర ఎన్నికల సంఘం, సామాజిక న్యాయంపై ప్రత్యేక దృష్టి అనేవి కీలకమైనవి. ఇక నవంబర్ 26 మన దేశ ప్రజాస్వామ్యానికి పునాది వేసిన రోజు. మన హక్కుల గౌరవాన్ని గుర్తు చేసే రోజు, బాధ్యతలను నెరవేర్చేలా ప్రేరేపించే రోజు. అందుకే రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటాం. రాజ్యాంగంలో ప్రధాన అంశం సమానత్వం, న్యాయం. ఇక ఆనాటి స్ఫూర్తిదాయక అంశాలను ఓసారి పరిశీలిస్తే వర్గ, మత, జాతి, లింగ, కుల వివక్ష లేకుండా అందరికీ న్యాయం జరగడమే రాజ్యాంగ పునాది. మరి ఇప్పటి వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, చట్టపరంగా సమానత్వం ఉన్నా సామాజిక అసమానతలు ఇంకా ఉన్నాయి. కుల వివక్ష, లింగ వివక్ష, ఆర్థిక అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. స్ఫూర్తి అమలు పరంగా పురోగతి ఉంది, కానీ సంపూర్ణత ఇంకా లేదు. ప్రజాస్వామ్యం, ప్రజాప్రభుత్వం, దీని వెనుక కారణం ప్రజలే ప్రభుత్వానికి యజమానులు, పాలకుడు ప్రజల సేవకుడు అనేది స్ఫూర్తి. కానీ ప్రస్తుతం ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతున్నాయా? రాజకీయాల్లో డబ్బు, అంగబలం, కుల ప్రభావం ఎక్కువైంది. ప్రజా చర్చలు, పార్లమెంట్లో ప్రజల సమస్యలపై లోతైన చర్చలు జరుగుతున్నాయా? పేరుకే ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఇక స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఏర్పాటు అనేది ప్రధాన అంశం. దీనికి స్ఫూర్తి అత్యున్నత న్యాయ వ్యవస్థ ప్రజల హక్కులను రక్షించాలని మహనీయుల ఆశయం. ప్రస్తుతం కోర్టులు సమర్థంగా పనిచేస్తున్నాయా? వేలాదిగా పెండింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో న్యాయ వ్యవస్థపై ఒత్తిళ్లు ఉన్నాయన్న చర్చలు కూడా ఉన్నాయి. స్వతంత్రత ఉంది, కానీ వ్యవస్థ ప్రభావవంతం కావడానికి మరింత సంస్కరణలు అవసరం. మౌలిక హక్కులు, స్వేచ్ఛ అనే అంశాలను స్ఫూర్తి ప్రతి పౌరుడు స్వేచ్ఛగా ఆలోచించాలి, మాట్లాడాలి, జీవించాలి అనేది. కానీ ప్రస్తుతం స్వేచ్ఛ ఉందా? వ్యక్తి స్వేచ్ఛపై ఒత్తిళ్లు, భిన్నాభిప్రాయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఆందోళన కలిగిస్తున్నాయి. హక్కులు ఉన్నప్పటికీ వాటి వినియోగానికి కొన్నిసార్లు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. సామాజిక న్యాయం అనే అంశానికి స్ఫూర్తి పేదలు, అట్టడుగు వర్గాలు, మహిళలు, వెనుకబడిన తరగతులకు చేయూతనివ్వడం. మరి ప్రస్తుత పరిస్థితుల్లో రిజర్వేషన్లు, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, కానీ సామాజిక, ఆర్థిక అసమానతలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. లౌకికవాదం, ఐక్యతకు ప్రధాన స్ఫూర్తి అందరికీ సమాన గౌరవం. కానీ ప్రస్తుతం సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. రాజకీయాల్లో మతం ప్రధాన అంశమైపోతుంది. రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతింటుందనేది పెద్ద విమర్శ ఉంది. ఇక క్లీన్ గవర్నెన్స్, అధికార దుర్వినియోగం లేకుండా పారదర్శక పాలన అనే విషయంలో అవినీతి అంతకంతకు పెరుగుతుంది. ప్రభుత్వ సంస్థలపై రాజకీయ ప్రభావం, పెత్తనం హద్దులు దాటుతుంది. మరి రాజ్యాంగ స్ఫూర్తి పూర్తిగా అమలవుతుందా అనేది అసలు ప్రశ్న. దేశం ముందుకు నడుస్తుంది అని అనిపిస్తుంది,
కానీ రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్నా సమాన న్యాయ స్వేచ్ఛ సమాజం చేరుకోవాలంటే చాలా మార్పులు అవసరం.